జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచాయి. గత 23 నెలలుగా ప్రెస్ మీట్ల ద్వారా బీఆర్ఎస్ పై మాటల యుద్ధానికే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా ప్రజల మధ్యకొచ్చి దండయాత్ర చేపట్టింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పార్టీ ముఖ్య నేతలంతా జూబ్లీ హిల్స్కి వచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి వెళ్తున్న ముఖ్య నేతలు కాంగ్రెస్కు మరో బలం కావాలని, తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నగరం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో పాటు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సైతం వివరిస్తున్నారు. మరోవైపు బైపోల్స్ ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కొత్త హామీలు ఇస్తున్నారు. దీంతో సీఎంపై నియోజకవర్గ ప్రజానీకం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన 420 హామీలకే దిక్కులేదు. ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఎలా నమ్మాలని ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్తగా హైడ్రాను తీసుకొచ్చి తమకు నిద్ర లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఓటమి గురించి తెలిసిందో ఏమో కానీ రేవంత్ రెడ్డి డోస్ పెంచినట్లు తెలుస్తోంది. తన ప్రచారంలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్న బియ్యం పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ జూబ్లీ హిల్స్లో ఉండగా బీఆర్ఎస్ మాత్రం సైలెంట్గా తన పని చేసుకుపోతుంది. అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ జాగ్రత్తగా మాట్లాడుతున్నారు పార్టీ నేతలు. రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి పేద ప్రజల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని వెల్లడించారు. నగరంలో ఇల్లు కట్టుకోవాలంటేనే ప్రజలు భయపడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్టర్ల నుంచి ముడుపులు వసూలు చేసి అధిష్టానానికి పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను చూసిన సీఎంలలో రేవంత్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. పేద ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారి కడుపు కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే స్వయంగా బుల్డోజర్లను మీ ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుందని కేటీఆర్ ప్రజలకు వివరిస్తున్నారు.